శ్రోతలకు నమస్కారం. గోదా వైభవము కార్యక్రమమునకు స్వాగతం. ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. గోదాదేవి వేకువనే లేచి కోనేటిలో స్నానం చేసి నల్ల కలువలు తెల్ల కలువలు త్రుంపి కలనేతగా పూలదండ అల్లి తాను ధరించింది. ఇంతకుముందు మనం చూసాం, తన హృదయంలో ప్రేమ అంకురించినప్పుడు గోద తెల్ల కలువల దండ అల్లింది. తనకు తెలియని స్వామి సంకల్పం అనే చీకటిలో అల్లాడుతున్నప్పుడు నల్ల కలువల దండ అల్లింది. ఇప్పుడు 2 రంగుల కలువలను కలిపి దండ అల్లింది. గోదాదేవి గర్భగుడిలోకి చేరి కృష్ణుని కన్నులలో చూపులు నిలిపి తన కంఠంలోని దండను అతని కంఠంలో అలంకరిస్తూ ఉన్న శుభవేళలో కరుణతోనూ నిండారిన గౌరవంతోనూ నిండిన కృష్ణుని కన్నులు కదిలాయి. గోదాదేవి కూడా భయ గౌరవాలు నిండిన మనస్సుతో కొద్దిగా దూరాన నిలబడి స్వామిని పూజించి మంగళగీతాలతో, నమస్కారాలతో, గురుభావంతో కూడిన స్తోత్రాలతో సేవించింది. విష్ణుచిత్త ఋషీంద్రులు వారికి స్వాగతం చెప్పడానికి నడుస్తూ ఉంటే ఊరంతా వారి వెంట నడిచింది. ఆకాశంలో రమణీయ నీలవర్ణంలో శోభస్కరంగా ప్రకాశిస్తున్న ఆ బ్రాహ్మీ వేళలో సప్త ఋషీంద్రులు భార్యలు సహా ఊరి బయట రథాలు దిగి భూమిపైకి అడుగుపెట్టారు. వారి కన్నులలో వెలువడుతున్న చిక్కని కాంతులు భూమిపై వైకుంఠాన్నే సృష్టిస్తున్నట్లున్నాయి. వెలుగు ముద్దలుగా నడిచి వస్తున్న ఆ సప్తర్షి దంపతులు మన్నారు దేవుని ఆలయం వరకు నడిచి వచ్చారు. అప్పుడు విష్ణు చిత్తము ఋషీంద్రులు వారికి స్వాగతం చెప్పడానికి నడుస్తూ ఉంటే ఊరంతా వారి వెంట నడిచింది. భక్తి శ్రద్ధలతో ఆయన సప్తఋషులకు ఎదురేగి అర్ఘ్యపాద్యాలు సమర్పించి వారికి గౌరవ సూచకంగా శంఖనాదాలు, కాహళధ్వనులు మ్రోగింపచేశారు. పూజ్యులైన వృద్ధ వైష్ణవ స్వాములు సన్నిధి చేసి ఉన్న ఒక సభలో ఋషీంద్రులకు ఉత్తమాసనాలు సమర్పించి నమస్కరించారు. వారికి సవినయంగా ఇలా విన్నవించారు విష్ణుచిత్తులు. సమస్త సృష్టి అవతరించడానికి పరమాకాశం కూడా పుట్టకముందు ఒకచోట తూర్పు దిక్కు అనే తత్వం ఒక పువ్వుగా పుటమరించింది. మీరే ఆ 7 రేకులు. అవ్యక్తం నుండి పరమాకాశం అనే బిడ్డ ప్రసవించబడినప్పుడు ఆ బిడ్డకు బొడ్డు కోసిన మహానుభావులు మీరు. మీతో కూర్పు చెందిన ఆ 7 రేకుల పుష్పం నుండి వెడలిన పరిమళం మీ శ్వాసగా వెలువడి నారదాకారం ధరించింది. మీ పుష్పం నుండి వెలువడిన పుప్పొడి ఎగసి ఒక్కొక్క రేణువుగా, ఒక్కొక్క బ్రహ్మగా రూపొందింది. తరువాత ఆయన నుండి నారదుడు పుట్టి, ఆ తరువాత ప్రజాపతులు, దేవతలు, ఆ తరువాత సప్తర్షులు పుట్టారు. ఆ తరువాత ఆ స్థితిలో నుండి మహత్తు అనే తత్వం, దాని నుండి ఆకాశం మొదలై పంచభూతాలు పుట్టాయి. ఇది పురాణాలలోని సృష్టి క్రమం. కానీ పంచభూతాలలోని ఆకాశం కాక బ్రహ్మలందరికన్నా ముందుగా సృష్టి వెలువడడానికి ఒక అవకాశం కావాలి. అది ఆకాశం కాదు కానీ సకల సృష్టులకు మూలమైన స్పందన. అది కూడా పుట్టకముందే సృష్టికి మూలభూతమైన 7 మడతల మూల కిరణం నారాయణుని సంకల్పంలోనే నిహితమై ఉంది. ఆ 7 మడతల ధర్మమే 7 లోకాలుగా
7 వ్యాహృతులుగా, కిరణాలుగా, స్వరాలుగా, ధాతువులుగా చిట్ట చివరి భౌతిక స్థాయి వరకు పనిచేస్తోంది. ప్రతి సౌర కుటుంబంలోనూ ఆ 7 ధర్మాలే గ్రహాల తత్వాలుగా, గ్రహగోళాలుగా రూపొంది పనిచేస్తున్నాయి. సృష్టిలో ఉన్న అనుసంధాన సమన్వయతత్వాన్ని నారదుడు అని సంకేతించారు. ఒక బ్రహ్మ పుట్టిన తరువాత నారదతత్వం నారదుడుగా అవతరిస్తుంది. ఇలాంటి బ్రహ్మలు, నారదులు ఎందరో ఉన్నారు. వీరందరికీ మూలభూతమైన బ్రహ్మ యొక్క తత్వం సప్తర్షి తత్వం. నారదులకు మూలమైన మూలతత్వాన్ని సప్త ఋషుల శ్వాసరూపమైన నారదతత్వంగాను ఇక్కడ వర్ణించారు. మహాత్ములారా, ప్రాతకాలాన్న మిమ్మల్ని స్మరించుకుంటే సకల పాపాలు క్షాళనమవుతాయి. అటువంటి మీకు ఈ దేవాలయంలో, నా శరీరం అనే ఆలయంలో హృదయం సమర్పించి నమస్కరిస్తున్నాను. తృప్తి, క్షమ అనే లక్షణాలు మూర్తీభవించినవి తమ పాదపద్మాలు. మా భక్తి మార్గ సాధనలో మీరు చూపిన రాజమార్గాన్న ప్రయాణించడానికి మీ పాదపద్మాలే మాకు అమృత తుల్యమైన దారిబత్యంగా ఉపయోగపడతాయి. అటువంటి తమ పాదపద్మాలను మా శిరస్సులపై ఉంచి అనుగ్రహించండి. అనిన స్వస్యస్తుతే భవదఖిల బంధు శిష్య పరిజన విభాయ శిష్ట సంప్రదాయ వేద ప్రతిష్టాపదాయానుచు ఋషులు ఏడ్గురు వాని కాశిషములిడిరి. వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, విష్ణు చిత్త, పూజలైన పెద్దలు కూడా నీ పేరు ఘనంగా చెప్పుకుంటారు. పూర్వం ఏనాడో తూర్పు దిక్కున కొత్తగా ఉదయం సంభవించినప్పుడు అది ఋషుల కిరణాలుగా ప్రసరించాయి. అప్పటికి భూమి అనే తత్వం దున్నబడని భూమిగా అహల్య అనే పేర బీడువారి ఉంది. ఆ ఋషి కిరణాలు నాగేటి కర్రులుగా ఆ భూమిని దున్నినప్పుడు ఆ నాగేటి చాలులో లక్ష్మీదేవి జనకుని కుమార్తెగా పుట్టింది. సూర్యవంశాన పుట్టిన చిన్న మబ్బు తునకతో ఆమె ఏనాడో పెళ్లి జరిపించాను. ఇదొక విచిత్రమైన భావన. అహల్య అంటే దున్నబడని బీడువారి భూమి. సూర్యుని కిరణాల నుండియే మేఘాలు రూపొందుతాయి. అలా సూర్యవంశంలో పుట్టిన మేఘశ్యాముడైనవాడు రాముడు. మబ్బు యొక్క పాదాలు అంటే వానచినుకులు. వారి స్పర్శ చేత బీడువారిన భూమి సచేతనమై సారవంతమైంది. సూర్యకిరణాల స్పర్శతో లోపలి ప్రాణశక్తి పైకి ఉబికి వచ్చింది. అదే భూమిని దున్నడం. దానివలన భూమిలో నుండి సస్య సంపద రూపంలో లక్ష్మీదేవి అవతరించింది. ఆ పైరులకు మళ్ళీ మేఘాల నుండి వర్షపు నీరు తగిలితే కానీ అవి పంటనందించవు. ఇది రామాయణంలోని ఒక కోణం నుండి సమన్వయం. అలాగే భూమిలో ఉన్న ఖనిజాలు, ధాతువులు పెరుగుదలకు కూడా మబ్బులు, వర్షాలు, సూర్యకిరణాలు ఎంతో ముఖ్యమైనవి ఆయా శాస్త్రజ్ఞులకు తెలుసు. ఇదే విధంగా సృష్టి పుట్టుకను గురించి సప్తర్షి కూటమి ప్రభావాన భూమి అనే తత్వానికి పరిణతి, పదను లభిస్తాయి. ఈ కథకు ఆయా లోకాలలోని సమన్వయాలు ఒకటొకటిగా భావన చేసుకుంటే అవకాశం వచ్చినప్పుడల్లా పెద్దలు అనుగ్రహించినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క పొరలుగా విప్పబడి మనలో జ్ఞానోదయం, సమన్వయం కలుగుతాయి. జనక మహారాజుకు భూమి దున్నితేనే గాని అయోనిజ అయిన జానకి లభించలేదు. నీకు భూమి దున్నకుండానే అయోనిజ అయిన పుత్రిక లభించిందట. మరి
మా రంగడు కూడా మబ్బు తునక వంటివాడే. తులసి తోటను నాగలి దున్నకుండా నీ కయో నిజ ఉద్భవించెనటగాదే. మబ్బు తునకడు రంగడు మంచివాడు, రసిక భావుడు కస్తూరి రంగువాడు. పెరుగకై అన్ని విధముల పెద్దవాడు, పెరిగి ఉన్నను లేత వయసైన పిన్నవాడు. వానికి అడుగ వచ్చి తిమి సంబంధమిప్పుడు, మీ సుతను తులసివన భూమి సుతనిపుడు. తులసి ఆకులతో చిలుము పట్టిన వస్తువులను తోమి కడిగితే బాగుంటాయి. రంగనాథునికి అడగడానికి వచ్చాము అని, రంగనాథునికి అడగవచ్చామని శ్లేషార్థాలకు ఈ మాటలలో అవకాశం ఉంది. దీనిపైన తరువాత చమత్కారపు విసురులు కూడా కొన్ని మనము చూద్దాం. విష్ణు చిత్తుడు నవ్వుతూ, అలాగా బావగారు, చిత్తం. మీ ఘనుడైన నల్ల పిల్లవానికి అడగడానికి తులసి వనంలో పుట్టిన మా గోదమ్మను సంపుటీకరించి బంగారు పుటంలో స్వీకరించడానికి నిర్ణయించారు. చాలా బాగుంది. మీ లౌక్యం చాలా గూఢమైనది సుమా అన్నారు. ఘనుడు అంటే మేఘం వంటివాడు అని కూడా అర్థం వస్తుంది. ఆ మాటలకు అక్కడ పండితులందరూ కూడా విరగబడి నవ్వారు. ముత్తైదువులలో చిన్నవారు పెద్దవారు కూడా పెదవి త్రిప్పి, వీరి దాంపత్యం రాత్రింబవళ్ళులాగా మహా అన్యోన్యంగా ఉంటుంది అని గట్టిగా నవ్వారు. తెల్ల కలువలకై వంగిన నల్ల కలువ వైభవాలు కోనేటిలో కిరణాలై ప్రసరించినట్లు వీరి దాంపత్యం చాలా శోభగా ఉంటుంది అని ఒక కన్య కన్నులు తిప్పుతూ నవ్వింది. వీరు చేసిన పరాచకాలు కూడా అర్థవంతమైనవి. రాత్రి పగలు ఒకటి లేకుంటే ఇంకొకటి ఉండవు. తెల్ల నల్ల కలువలతో కూడిన కోనేరు చాలా అందంగా ఉంటుంది. అసలు కోనేటి నీటిలో తెల్ల కలువలు, వాటి వెనుక చీకటిలో దాగిన నల్ల కలువలు ఎంత వెతికినా తెల్ల కలువకు ఎలా కనబడుతుంది? ఓహో, నవ్వుల వెన్నెలలో అన్నీ కూడా కనబడతాయి కాబోలు అమ్మా అని ఒక యువతి నవ్వింది. విష్ణు చిత్తుని ఇల్లాలు చిన్నగా నవ్వుతూ అరుంధతీదేవి వంక చూచి, ఏమమ్మా ఇప్పుడింత తతంగము జరుగుతోంది కదా, పెండ్లి చూపులు ఇప్పుడప్పుడే జరగవా ఏమిటి? ఇంతకు పెళ్లి కొడుకేడి, ఎక్కడ దాక్కున్నాడట అన్నది. ఇంతలో ఒక పక్క నుండి మడతలు పెట్టిన ఉత్తరీయాన్ని గరుడాళ్వారులా మెడలో ధరించిన గోద మేనమామ మీసాలతో నామాలతో లేచి నిలబడి చేతికర్ర నేలపై గట్టిగా కొట్టి ఇలా నిలదీసి అన్నాడు, మా కుమారుడు బొడ్డురంగడు ఈ గోదకు మేనమామ కొడుకు కదా, అదిగో ముద్దులొలుకుతూ కూర్చుని ఉన్నాడు. గోదకు ఈ రంగనాథనకు కొంగి ముడివేయాలి అని ఇప్పుడా ఏనాడో నిర్ణయమైపోయింది కదా. మీసాల నామాల మేనమామ ఇలా అంటూ ఉండగా ఆయన కుమారుడు బొద్దురంగడు భుజాలు బుదిలించి ఒక్కసారి కులికి లేచి నిలబడ్డాడు. అలా నిలబడుతూ ఉండగానే నిలువెత్తు ఆకారం ప్రత్యక్షమైంది. అందమైన హారాలు, మకర కుండలాలు, బాహువులు, కేయూరాలు, మణికిరీటము, మనోహరమైన పచ్చని పట్టుపంచతో ధీర గంభీరుడైన శ్రీరంగనాథుని మూర్తి నిలువునా నిలబడింది. మీసాల నామాల స్థానంలో గరుడాళ్వారు దివ్యమూర్తి గోచరించింది. ఆ మూర్తి కుడికాలు మడిచి పాదం నేలపై మోపి ఎడమ మోకాలిని నేలకు ఆనించి ఉన్నది. ముందుకు చాచిన రెండు బాహువులకు పాములు చుట్టుకొని ఉండగా అరచేతుల ముందుకు చాచి ఉన్నాయి. విశాలమై కొనదేలిన కన్నులు, సుదీర్ఘమై వంపులు తిరిగిన ముక్కు, చిరునవ్వు భ్రాంతులను కలిగిస్తున్నది. విశాలంగా చాచిన రెండు రెక్కలలోనూ వేల కొలది ఛందస్సులు ఈకలుగా అమరి ఉన్నాయి.
ఆ గరుత్మంతుడు జ్వాజ్వలమానంగా వెలుగుతున్నాడు. దేవతలు దుందుమి కాహళధ్వనులు మినుముట్టాయి. శుభము అనే లక్షణము స్త్రీ రూపాన్ని ధరించగా ఆమె నోట నుండి వెలువడిన పరిమళ వాయువు వలె దివ్య సుగంధాలు సభలో వ్యాపించాయి. అందరికీ శుభాన్ని శ్రేయస్సును కోరే దేవతాగణాలు ఆకాశంలో నుండి ఆశీర్వాదము చేశారు. విష్ణుచిత్తులు అప్రయత్నంగా నిలబడి సంభ్రమము ఆశ్చర్యము రూపుదాల్చినట్లు భయంగా ముందుకు వచ్చి రంగనాథుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. గర్భగుడిలో భద్రపీఠాన్ని ఏర్పరిచి స్వామికి సమర్పించి ఇలా స్తుతించారు. జయోస్తు. జయ నిగమాంతమూర్తి శృతి సన్నుత శాశ్వత సాధుకీర్తి భయపద భక్త పాలన శుభ ప్రతిపాదన ధర్మవర్తి నిర్దయ విధ చక్రరాజిత దానవ సంఘ వికల్పితార్తి మాపై భవదార్థ కృపారస సార సుధల్ తరల్చితే మమ్ము దయచూపి కొనుము సంబంధమిద్ది నీకు కన్యనయో నిజ నియతినిచ్చి కాళ్ళు కడిగిన ఫలితము కాంచనిచ్చి జన్మధన్యము సేయమే జలజనయన. వేదాలలోని అంతరార్థమై దాగి ఉన్నవాడవు. వేదాలన్నీ నిన్నే స్తోత్రం చేస్తూ ఉంటే నీ కీర్తి శాశ్వతంగా నిలబడి ఉంటుంది. నీ భక్తులు భయరహితులై సాధనలో సాగుతూ ఉంటే వారిని రక్షించడమే నీ కర్తవ్యంగా గల ధర్మమూర్తివి. నీ సుదర్శన చక్రరాజం నిర్దయగా దానవులను ఓడించి వారికి దుఃఖం కలిగిస్తుంది. అటువంటి నీ చూపులతో మాపై కరుణామృతధారలు వర్షించావు గదా తండ్రి. మా యందు దయ ఉంచి ఈ వివాహ సంబంధం స్వీకరించు. అయోనిజ అయిన నా కన్యను నీకు సమర్పించి కాళ్ళు కడిగి కన్యాదానమిచ్చి నా జన్మ సఫలం చేసుకొనడానికి అనుమతించు ప్రభు. విష్ణుచిత్తులు ఈ విధంగా విన్నవించగా రంగనాథుడు గోదాదేవి వంక చూచి చిరునవ్వు నమ్మాడు. గోదా కన్యక ముఖంలో సిగ్గులు మొగ్గలు తొడిగాయి. సప్త మహర్షులు సాధు సాధు అని ఆశీర్వదించి వేదమంత్రాలతో స్వస్తివాచకం చెప్పారు. ఆలయంలో అప్పుడొక వీణానాదం వ్యాపించింది. అందరూ తలలెత్తి చూశారు. నారద మహర్షి ప్రత్యక్షమై విశాలమైన నవ్వులు కురిపించి పద్మం వంటి చెయ్యెత్తి ఆశీస్సులను అందించి అదృశ్యమైనాడు. ఆనాటి రేయంతా గోదా ఆనంద సముద్రంలో ఒలలాడుతూ రంగనాథుని వక్షాన విశ్రమించింది. ఈ 24వ రేయి అట్టి అనుభూతినే భక్తులకు అనుగ్రహించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.